ఒక అమ్మాయితో డిన్నర్ డేట్కి వెళ్ళినప్పుడు ఎలాంటి ఆల్కహాల్ ఆర్డర్ చేయాలి? మనం మరీ దండుపాళ్యం బ్యాచ్ అని తెలిసిపోయేలాగా రమ్ము బ్రాండ్ ఆర్డర్ చేయకండి. ఆల్వేస్ ఆర్డర్ వైన్. వైన్లో బ్రాడ్లీ 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి రెడ్ వైన్, 2 వైట్ వైన్, 3 స్పార్క్లింగ్ వైన్. దాంట్లో ఏ ఫుడ్ తోటి ఏ వైన్ ఆర్డర్ చేయాలి, అలాగే ఈ పేర్లను ఎలా ప్రొనౌన్స్ చేయాలి ఈ వీడియోలో చెప్తాను. సో మీకు పేర్లు గుర్తుంటే అనుకుంటే గుర్తుంచుకోండి, లేదంటే ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. డేట్కి వెళ్ళినప్పుడు ఒకసారి బాత్రూమ్కి వెళ్ళి ఆ పేర్లన్నీ చూసుకోండి ఒకసారి. ఫస్ట్ రెడ్ వైన్స్ చూద్దాం. క్యాబెర్నే సోవిగ్నాన్. ఇక్కడ క్యాబెర్నేలో టీ సైలెంట్ అవుతుంది, సోవిగ్నాన్ లో జీ సైలెంట్ అవుతుంది. సో దాన్ని మనం క్యాబెర్నే సోవిగ్నాన్ అని పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసి సిరా ఆర్ షిరాస్. ఈ రెండు సేమ్ వైన్స్ కాకపోతే డిఫరెంట్ సిటీస్ లో డిఫరెంట్ పేర్లతో పిలుస్తారు. సో సిరా లేకపోతే షిరాస్. మూడో వైన్ వచ్చేసి మెర్లో. దీంట్లో టీ సైలెంట్ అవుతుంది. ఇది జనరల్ గా ఫ్రాన్స్ లేకపోతే ఇటలీ నుంచి వస్తుంది. సో దీన్ని మెర్లో అని పిలుస్తారు. లాస్ట్ లో కొంచెం యాక్సెంట్ పెట్టండి. నాలుగో డ్రింక్ వచ్చేసి పినో నోర్. దీంట్లో పినోలో టీ సైలెంట్ అవుతుంది, నోర్లో ఆర్ సైలెంట్ అవుతుంది. దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి? పినో నోర్. ఫిఫ్త్ డ్రింక్ వచ్చేసి సంజోవేజే. ఇది టిపికల్ ఇటాలియన్ నేమ్, సంజోవేజే. లాస్ట్ వైన్ వచ్చేసి బోర్డో. దీంట్లో ఎక్స్ సైలెంట్ అవుతుంది, సింపుల్ గా బోర్డో. ఇప్పుడు కొన్ని వైట్ వైన్స్ చూద్దాం. సోవిగ్నాన్ బ్లాంక్. ఎలా ప్రొనౌన్స్ చేయాలి? సోవిగ్నాన్ బ్లాంక్. రెండో వైన్ వచ్చేసి రెజ్లింగ్. ఇది ఈజీయే, సింపుల్, రెజ్లింగ్. మూడో వైన్ వచ్చేసి పినో గ్రీజో. ఎలా ప్రొనౌన్స్ చేయాలి? పినో గ్రీజో. ఇక్కడ టీ సైలెంట్ అవుతుంది. నాలుగో డ్రింక్ వచ్చేసి మోస్కాటో. ఇది కొంచెం ఇటాలియన్ నేమ్ ఇది. సో దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారు? మోస్కాటో. ఎలా ప్రొనౌన్స్ చేయకూడదు? మోస్కాటో. ఫిఫ్త్ వన్ వచ్చేసి షార్దోనే. ఎలా ప్రొనౌన్స్ చేస్తారు? షార్దోనే. షనాన్ బ్లాంక్. ఎలా ప్రొనౌన్స్ చేయాలి? షనాన్ బ్లాంక్. ఎలా ప్రొనౌన్స్ చేయకూడదు? షనిన్ బ్లాంక్ ఆర్ షనిన్ బ్లాంక్. జనరల్ గా బ్లాంక్ అనే వర్డ్ లో సి సైలెంట్ అవుతుంది ఫ్రెంచ్ లో. ఇంగ్లీష్ లో ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు సి యూజ్ చేస్తారు. సో అది ప్రాబ్లం కాదు. ఇప్పుడు కొన్ని స్పార్క్లింగ్ వైన్స్ చూద్దాం. జనరల్ గా ఇనే ఉంటారు, షాంపెయిన్ అనే వర్డ్ ఒకటి, ఏదైనా సెలబ్రేషన్ టైంలో షాంపెయిన్ ఓపెన్ చేయడం. అయితే షాంపెయిన్ అనేది అదొక డ్రింక్ పేరు కాదు, అదొక సిటీ పేరు ఫ్రాన్స్ లో. అక్కడి నుంచి చాలా స్పార్క్లింగ్ వైన్స్ వస్తాయి. దాంట్లో మోస్ట్ ఫేమస్ వన్ మోయెట్ అండ్ షాండోన్. ఇక్కడ మనకి టీ సైలెంట్ కాదు. దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తాం అంటే మోయెట్ అండ్ షాండోన్. దీనికి ఇటాలియన్ ఈక్వలెంట్ అంటే స్పార్క్లింగ్ వైన్స్ లో ప్రొసెకో. సో లెట్స్ సే ఫ్రాన్స్ లో ఏదైనా సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు మోయెట్ అండ్ షాండోన్ ఓపెన్ చేస్తే, ఇటలీలో ప్రొసెకోని యూజ్ చేస్తారు సెలబ్రేట్ చేసుకోవడానికి. తాగాలి తెలుగు గాలి.